శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి 2024 సంవత్సరం జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు ఏ విధంగా ఉంటుంది? ఇన్ జనరల్గా మీనరాశి అంటే డెఫినెట్గా ప్రతి రాశి వారికి ఇవాళ రేపు న్యూ ఇయర్ గురించి అడుగుతుంటారు. న్యూ ఇయర్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు. ఇది ప్రతి ఒక్కరికి ఒక అలవాటు ఉంది. మన ఉగాది నాడు నిర్ణయాలు తీసుకోకపోయినా హ్యాపీ న్యూ ఇయర్ 31st నైట్ ఈ రోజు రైట్ నుండి నిర్ణయాలు తీసుకుంటున్నారు. రేపటి నుండి నేను ఐ వాంట్ టు బి లైక్ దిస్ ఇలా అనుకునే స్వభావము కల్చర్ మన ఇండియాలో బాగానే ఉంది. అది నార్త్ ఇండియా అనుకుని సౌత్ ఇండియా అనుకుంది. అంచేత న్యూ ఇయర్ నుండి ఎలా ఉంటుంది అని దానికి ఒక వ్యవహారికంగా చూసుకుని గ్రహాల పరిస్థితి ఎలా ఉన్నాయి చూసుకుని మనం ముందుకెళ్ళడం ప్రయత్నం చేద్దాం. ఈ మీనరాశి వారికి రాశిలో రాహు యొక్క ప్రభావం కనిపిస్తున్న సంవత్సరం అంతా ఉంటాడు. బృహస్పతి కుటుంబ స్థానంలో ఉన్నాడు, బాగున్నాడు. ఫస్ట్ 4 months గురువు యొక్క బలం బాగుంటుంది కుటుంబ పరంగా. ఆ తర్వాత మనకు వృషభంలోకి వస్తాడు కాబట్టి ప్రస్తుతానికి ఉన్న గురుడు బాగానే ఉంటాడు ఫస్ట్ 5 months. అలాగే సప్తమంలో కేతు ఉన్నాడు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఉన్న రిలేషన్లో కొంచెం డిస్టర్బెన్స్ చేయడానికి. అలాగే ఆరంభంలో మనం చూస్తే భాగ్యంలో శుక్రుడు ప్లస్ బుధుడు కనిపిస్తున్నాడు. పెద్దవాళ్ళు సపోర్ట్ చేయకపోయినా భాగ్యంలో ఉన్నారు కాబట్టి న్యూట్రల్గా ఉంటారు. అలాగే రాజ్యంలో కుజుడు రవి కనిపిస్తున్నారు. ఉద్యోగరీత్యా ఒక ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన 2 గ్రహాలు కూర్చుని ఉన్నాయి. రవి రాజ్యంలో ప్రభుత్వ ఉద్యోగం అంటాం, కుజుడు అంటాం. కానీ ఇద్దరు కలిస్తే అగ్నితత్వం పెరిగి ఉన్నది పాడు చేస్తారు వాడు. సో ఉద్యోగంలో మనకు కొన్ని డిస్టర్బెన్సెస్ ప్రభుత్వ ఉద్యోగం చేసేవాడు ప్రత్యేకించి ఒక డిస్టర్బెన్స్ అక్కడ స్టార్టింగ్లో కనబడచ్చు. వ్యయంలో శనీశ్వరుడు ఆల్రెడీ ఏళ్ళ శని నెత్తిమీ కూర్చున్నాడు, అంటే టచ్ అయ్యి ఉన్నాడు. నెత్తిమీ కాదు కానీ పక్కన ఉన్నాడు, వెనకాతలు ఉన్నాడు. నెక్స్ట్ నెత్తి మీదకి వస్తే ఈ సంవత్సరం అంతా వెనకాతలే ఉంటాడు, మన నెత్తి మీదకి అయితే రాడు. సో శని ప్లేస్ కానీ రాహు ప్లేస్మెంట్ కానీ ఇవి రెండు మారవు. సో రాహు మీనరాశిలో ఉండి ఒక మాయా ప్రపంచాన్ని చూపించడం ప్రయత్నం చేస్తాడు. దానికి తందానాంచి గురుడు అంటాడు ఓకే గో హెడ్ అంటాడు. కేతు ఏం చేస్తాడంటే దాన్ని బ్రేక్ చేస్తాడు. అలాగే శని ఏం చేస్తాడంటే ఆ యొక్క బ్రేక్ చేసే లోపల ఆ మాయా ప్రపంచంలోకి వెళ్ళాలని దాన్ని బ్రేక్ చేసే లోపల అయ్యే ఖర్చు ఏదో ఉందో దాన్ని డబల్ చేసి జేబులను తీయించేస్తాడు. అంటే ఏంటంటే కండిషన్ ఖర్చులు విపరీతంగా జరుగుతాయి. డ్రీమ్స్లో వెళ్ళకండి. డ్రీమ్ మాయా ప్రపంచం అంటే ఇక్కడ డ్రీమ్స్ అంటాం. డ్రీమ్స్ అంటే ఏంటంటే మనకు చాలామంది చూపిస్తాయి ఇక్కడ 10 రూపాయలు పెడితే ఇక్కడ 1000 రూపాయలు వస్తుందని. ఈ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే 1,00,000 రూపాయలు పెడితే 10 లక్షలు అవుతుంది 4 రోజుల్లోని. ఈ డ్రీమ్స్ బట్టి ఇవ్వ నేను అవుతాయా అవ్వదు తర్వాత సంగతి. కానీ ముందు మన జేబులో 1,00,000 రూపాయలు వెళ్ళిపోతుంది కదా, ఆ వెళ్ళిపోయింది ఏం చదువుతుంటే ఆ తర్వాత ఎవడో చెప్తాడు దీనికి లీగల్ ప్రాబ్లం ఉందని. దీన్ని ఫాలో అయిపోయి మనకు వెనకాల శనీశ్వరుడు ఉన్నాడు కదా. అంచేత ఏదైనా కాంక్రీట్గా ఉంటే దాని మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్కి వెళ్ళండి. లేకపోతే ఒక ఫ్లాట్ ఉంది కొనుక్కోవాలనుకుంటున్నారు, డెఫినెట్గా దాని లీగల్ ఇష్యూస్ అన్నీ చెక్ చేసుకుని ఫ్లాట్ కొనడానికి వెళ్ళండి. ఎందుకంటే శని వెనకాల శని ఖచ్చితంగా మీకు లోన్ ఇప్పిస్తాడు. ఇప్పించి మీకు స్ట్రెస్ ఇస్తాడు. అది తీర్చడంలో స్ట్రెస్ ఇస్తాడు. ఎందుకంటే ఇంకా వాడికి బోల్డన్ టైం ఉంది, 5 ఏళ్ళు టైం ఉంది మేము మీతో ఆడుకోవడానికి. ఇంకా స్ట్రెస్ ఇస్తాడు, ఏదో రకంగా స్ట్రెస్ ఇస్తాడు. సో ఇల్లు కొనుక్కోవచ్చు కానీ స్ట్రెస్ కూడా తీసుకోండి దాంతోపాటు. ఏదో రకంగా మధ్యలో మీకు ఇల్లు కట్టడానికి ఇన్స్టాల్మెంట్ కట్టడానికి అవకాశం లేకుండా ఇబ్బంది పెట్టడం ఇలాంటివన్నీ చేస్తాడు. జాబ్ కూడా మనకి ఏంటంటే ఇంకెక్కడో ఉద్యోగం వచ్చేస్తుంది మంచిది 30% హైక్ అన్నాడు కదా, ఉన్నది వదిలేసుకుని వెళ్ళిపోదాం అనే ఒక ఆప్షన్ ఫస్ట్ వీక్ అంటే జనవరి ఫిబ్రవరి మార్చిలో మీకు ఇవన్నీ కనబడుతుంటాయి. అయితే అలా వెళ్తే కరెక్టా కాదా అంటే అది కొంత మాయలో ఉంటుంది. అక్కడికి వెళ్ళినా ఈ శని ప్రభావం ఉందిగా, స్ట్రెస్ అని ఉంది కదా. సో మారడం వల్ల మంచి జరుగుతుందా అంటే ఐఎమ్ నాట్ ష్యూర్. సో స్ట్రెస్ డిఫరెంట్ అంటే నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దాన్ అన్నోన్ డెవిల్ అంటారు సరే. అలా కొంచెం గ్యాప్ ఇవ్వండి. గ్యాప్ ఇచ్చి ఇంకొక ఏడాది కానీ ఇది ఉన్న దాంట్లో ఉండడం ప్రయత్నించండి, ఉన్న వ్యాపారం చేయడం ప్రయత్నించండి, ఉన్న ఉద్యోగం ఉండడం ప్రయత్నించండి. గవర్నమెంట్ సెక్టర్లో వెళ్తే ఉద్యోగంలో ఉన్న వాళ్ళైతే మీ పై అధికారుల నుండి మీకు లెటర్స్ వస్తుంటాయి. ఏదో లవ్ లెటర్ అంటారు చాలామంది, కానీ అన్నది ఏంటంటే అధికారులు వచ్చే లవ్ లెటర్ కాదు అది. మనకు ఏదో నోటీసులు రావడం కానీ లీగల్ నోటీసులు కానీ ఇవన్నీ జరుగుతాయి. మీరు ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ ఐటీ రంగంలో ఉంటే మీ హైయర్ అఫీషియల్స్ నుండి ఏకంగా రెడ్ కార్డు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాజ్యంలో రవి కుజులు స్టార్టింగ్లో ఉన్నారు. న్యూ ఇయర్లో మీకు పెద్ద చెప్పుకోతే గుడ్ న్యూస్ ఉండదు. ఫస్ట్ 1 month ఏదో రకంగా అల్లరి చేయడానికి ఉంటుంది. ఫస్ట్ 1 month ఏంటి ఆల్మోస్ట్ 2nd month కూడా 3rd month కూడా మీకు ఈ అల్లర్లు కనబడుతూ ఉంటాయి. ఖర్చులు అల్లర్లు కనబడుతూ ఉంటాయి. ఈ ఖర్చు ఎందుకు జరుగుతుంది అంటే రాహు అన్నవాడు ఏదో రకంగా మీకు ఖర్చు పెట్టిస్తారు. ఒక మ్యాజిక్ చేసి ఒక భ్రమలోకి తీసుకుని ఖర్చు పెట్టిస్తాడు. వీటన్నిటి మీరు భరించాలి. అంటే గ్రహాలు వాళ్ళు డ్యూటీ చేస్తారు, మనం ఇలా దాస్తే ఇంకో రకంగా ఖర్చు పెట్టిస్తారు. సో మంత్రమే శరణ్యం ఇలాంటివాటి కూడా. లగ్న బలం అంటే కాన్ఫిడెంట్ లెవెల్స్ పెంచేవాడు. తనుభావంలో ఒక ఎనర్జీ క్రియేట్ అవ్వాలి.
ఇవన్నీ బయట నుండి వచ్చి మిమ్మల్ని ఏడిపిస్తున్నాయి. కానీ లోపల ఉన్న మీలో ఉన్న శక్తిని, ఎనర్జీని మీరు పెంచుకుంటే ఇవన్నీ గాలికి వెళ్ళిపోతాయి, మన మీద పడవాటి ఇంపాక్ట్. అంతే కదండి. వర్షం పడుతుంది, మనం ఏం చేస్తాం, గొడుగు పెడితే ఏమంటుంది, నెత్తి మీద పడదు. అంత మాత్రం పక్కన పడలేదా అంటే పక్కన పడుతూనే ఉంటుంది. మీ గొడుగు తిని నెత్తి మీద మళ్ళీ పూసేస్తాడు వర్షం చినుకు. అంటే ఏం చేస్తున్నాం, మనం కవర్ చేస్తున్నాం విత్ ఇన్స్ట్రుమెంట్. అలాగే మీ లోపల శరీరంలో ఉన్న ఒక ఆత్మ ఉంది, ఒక శక్తి ఉంది, ఒక ఎనర్జీ ఉంది. దాన్ని ఎనర్జీని డెవలప్ చేయాలి, పాజిటివ్ ఎనర్జీని చేసి బయట నుండి అటాక్ చేస్తున్న ఈ గ్రహాల యొక్క ప్రభావం ఏంటంటే కొంతవరకు మన మీద ఇంపాక్ట్ పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫాస్ట్ ఏళ్ళనాటి శని ఒకటి ఉంది, తర్వాత రవిశనులు కలియక మనకు కనబడుతుంది. కుజుడు కూడా వచ్చి కలుస్తాడు అక్కడ. తర్వాత రాహుతో కుజుడు కలుస్తాడు, రాహుతో రవి కలుస్తాడు. ఇవన్నీ వరుసగా ఫస్ట్ హాఫ్లో మనకు కనబడబోతున్నాయి. సో ఇంపాక్ట్ని కవర్ చేసుకోవడానికి మీనరాశి రాశ్యాధిపతి అయినటువంటి గురువు సంబంధించిన మంత్రము, సాధన అని చాలా ప్రాశస్త్యం వహిస్తాయి. ఇప్పుడు కాదు ఎప్పుడు నేను చెప్పాను, మీనరాశి వారి జీవితంలో ఎప్పుడు గురు మంత్రాన్ని వదలకూడదు. మీనము అంటే చేప. మీనం, ఆ చేప ఎక్కడ ఉంటుందండి, నదిలో కానీ సముద్రంలో కానీ ఉంటుంది. అంటే మనం అలా ఉంటేనే ఏముంది, అవి ప్రశాంతంగా ఉంటాయి. సో 99% మనం ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మీనరాశి వారు వీలైనంత వరకు సముద్ర తీరంగా, నదీ తీరంగా వెళ్ళి రావడం, 4 రోజులు ఉండి రావడం, 2 రోజులు ఉండి రావడం, ప్రశాంతంగా ఉండడం. అసలు సముద్ర తీరంలోనే ఉద్యోగం చేస్తున్న ఏ బాధ లేదు. ఇవన్నీ చూసుకుంటుండాలి. అది చూసుకుంటున్నా కూడా రాహు యొక్క ప్రభావం వల్ల ఏదో మాయలో పడి మీరు మోసపోవడానికి అవకాశం ఉంది. సో ఈ మాయ నుండి బయటపడడానికి ఆ మీనరాశ్యానికి అధిపతి అయిన గురువుకి సంబంధించిన మంత్రం, గురు మంత్రం. అది నేను ఎప్పుడు మేధా దక్షిణామూర్తి చెప్తాను. దత్తాత్రేయుల వారి మంత్రం ఉంది, లేదా గణపతి మంత్రం ఉంది, వెంకటేశ్వర స్వామి వారి యొక్క మంత్రం ఉంది. ఇలా ఎవరిని అంటే అయ్యవారి యొక్క మంత్రం, ఎవరిని ఏ అయ్యవారిని మీ గురువుగా భావిస్తున్నారో ఇంకా ఆ అయ్యవారి యొక్క మంత్రాన్ని సాధన చేయడం అనేది చాలా అవసరం పడుతుంది. సంవత్సరం అంతా అవసరం పడుతుంది. అది బేసిక్ థింగ్. అది చేసిన తర్వాత ఇంకేదైనా ఇంకొంచెం రిలీఫ్ అవడానికి. న్యూ ఇయర్ స్టార్టింగ్లో చక్కగా ఉదయం లేచి, సూర్యోదయం ముందే లేచి చక్కగా మంత్రాన్ని ఈ సంవత్సరం అంతా నేను చదువుతాను అనుకుని ఆరంభించండి. ఫ్రమ్ డే 1 నుండి మీ కళ్ళ ముందు కనబడుతుంటుంది మీ జరగబోయే నష్టం, కానీ మీరు తప్పించుకున్నట్టు కూడా మీ కళ్ళ ముందే కనబడుతుంది. అంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఎవడో ఒకడు వస్తాడు, మీకు ఇది పెట్టుకో, ఇందులో 1,00,000 పెట్టు 10 లక్షలు వస్తారంటాడు. మనం దాన్ని అవాయిడ్ చేస్తాం. గురువుగారు చెప్పారు కొత్త సంవత్సరం అడ్వెంచర్ చేయొద్దని మనం అవాయిడ్ చేస్తాం. కానీ మన పక్కవాడు కూడా ఆ పని చేస్తాడు, వాడికి చుట్టుకుంటుంది. ఈ 1,00,000 పోయే వాడు పోయా అనుకుంటుంది. అప్పుడు మీకు అనిపిస్తుంది, అమ్మో మనం మిస్ అయ్యాం, కళ్ళ ముందు జరిగింది కానీ మనం తప్పించుకున్నాం అని మీకు అనిపిస్తుంది. అని ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అలాంటి మీ కళ్ళ ముందే జరుగుతాయి. ఎందుకంటే జరగకుండా ఆగిపోయింది. రాహు మాయ ఉంది కాబట్టి మీ వరకు ఎవడో కూడా వస్తాడు మేము మోసం చేయడానికి. దాన్ని ఎలా కవర్ చేయాలి? ఎందుకంటే సంవత్సరం అంతా రాహు ఉంటాడు కాబట్టి సంవత్సరం అంతా ఎవడో కూడా వస్తూనే ఉంటాడు అలా చేయడానికి. ఒక్కొక్కసారి పాపగ్రహాలు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇంకొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తాయి అవి, ఖచ్చితంగా మీరు చేతిలో నష్టపోవడానికి. సో వీటన్నిటిని జాగ్రత్త పడండి. జాగ్రత్త పడి ముందుకు వెళ్ళాలని ప్రయత్నించండి. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్, పవర్ ప్లాంట్, సోలార్ సిస్టము, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్స్, ట్యూటోరియల్స్, అలాగే ఫుడ్ ఇండస్ట్రీ, ఇంటీరియర్ డెకరేషన్స్, ఫ్రీలాన్స్గా చేసేది, ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేవాడు, ఇలా రకరకాల ఎవరైతే ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకైతే ఇంకా మాయా ప్రపంచం, వాళ్ళు పెడితే కానీ రాదు. తన గ్యాంబ్లింగ్ ఆడేవాడు, కెసినోస్ ఆడేవాళ్ళు, నడిపేవాడు, వీళ్ళందరూ అంటే గ్యాంబ్లింగ్లో ఉన్నవాడు. వీళ్ళందరూ ఈ గ్యాంబ్లింగ్లో మోసపోతారు. చాలా కేర్ఫుల్గా ఉండి హ్యాండిల్ చేసుకోగలిగితే డెఫినెట్గా మోసాన్ని తెలుసుకుంటూ మనం జాగ్రత్త పడితే కొంత సేవింగ్లో ఉంటుంది. ఎలా రకంగా అంటే 100 రూపాయలు పోయే దగ్గర 10 రూపాయలు పోతుంది. తెలుసుకుని జాగ్రత్త పడిన పోకుండా అయితే ఉండదు. సంవత్సరం అంతా పోతుంది ఏదో రకంగా. సో అందులో ఉంటుంది. మీకు శుభకార్యాన్ని కూడా ఖర్చు పెట్టేది ఏమి ఉండదు. ఇక్కడ కుటుంబానికి కొంత మంచి చేస్తారు. అది May 1 వరకు గురుడు అక్కడ ఉన్నాడు కాబట్టి కుటుంబ పరంగా మీరు ఏమైనా సేవ్ చేస్తే అదే మీకు రెస్పాండ్ అవుతుంది. మనం ఒక్కొక్కసారి చూడండి, మన ఇంట్లోని మా అమ్మగారికి డబ్బులు ఇచ్చి దాచి ఉంటాం. మన దగ్గర డబ్బులు అయిపోతాయి దళాఖరికి అయిపోతే, అమ్మ నీకు అప్పుడు ఏది ఇచ్చాం కదా ఉంచావు పైవాడ ఉన్నాయారా అంటుంది. అది మనకు మళ్ళీ ఉపయోగపడుతుంది. అంటే ఏంటి, కుటుంబానికి నువ్వు డబ్బు ఇస్తున్నావు, ఆ డబ్బు మళ్ళీ నీకు ఉపయోగపడుతుంది. అంటే నీ దగ్గర అయితే ఖర్చు అయిపోయేవి. కుటుంబ స్థానంలో ఎవరో కుటుంబము, ధనము, వాక్, విద్యా స్థానంలో గురుడు అనే గ్రహం ఉన్నాడు కాబట్టి అది నిలబెడతాడు. ఎప్పటి వరకు? May 1 వరకు. ఆ తర్వాత కూడా అది కూడా జరగదు. సో ఈ 1 నుండి January 1 నుండి May 1 వరకు ఏదైనా ధనం ఏదైనా ఉన్నా, ఎక్కువగా ఉన్నా దాన్ని వీలైనంత వరకు దాచడానికి ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులు లేకపోతే ఫిక్స్డ్లో కానీ లేకపోతే గోల్డ్ రూపంలో ఏదో రకంగా దాచడానికి ప్రయత్నం చేయండి. ఆ దాచే లోపల ఖర్చు చేయడం, మాయ చేసి ఖర్చు పెట్టేసే అవకాశం ఉంటుంది.
దాచడానికి 4 పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఫిక్స్డ్ డిపాజిట్ అనుకోండి, గోల్డ్ అనుకోండి, తర్వాత కొంత క్యాష్ ఫామ్లో దాచుకోండి, ఇంకేదో రకరకాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఆలోచనలు ఉంటాయి. ఆ దాచడానికి ఎలా దాచితే వెంటనే ఎప్పుడు అవసరం ఉంటే మనకు మళ్ళీ ఉపయోగపడేటట్టుగా అలా దాచడానికి ప్రయత్నం చేయండి. ధనాన్ని మీ దగ్గర ఉంచుకోకుండా అలా దాచగలిగితే మాత్రం మీకు మే తర్వాత నుండి అవన్నీ బాగా ఉపయోగపడతాయి కొంతవరకు. అలా చేసుకుంటే వెళ్ళండి. అయ్యగారి మంత్రం, మూలమంత్రం సాధన చేయండి. అయ్యగారు అంటే నాకు తెలిసిన వరకు దక్షిణామూర్తి మహామంత్రం చెప్తాను. ఎందుకంటే విశ్వమంతటికి ఆయన అధిపతిగా భావిస్తాను. నేను నిత్యం చేస్తుంటాను కాబట్టి అదే మంత్రం చెప్తున్నాను. కానీ మీకు ఉపదేశం ఇచ్చిన మంత్రం ఏదన్నా అయ్యగారిది, ఆ మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం రాకపోయినా మార్గం సులువుగా ఉంటుంది. మాయలో పడకుండా కొంతవరకు నష్టపోకుండా జీవితం అంతా గడపడానికి అవకాశం ఈ సంవత్సరం అంతా అని చెప్పగలుగుతాం. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.